ఎల్లమ్మ తల్లి దేవుడు మళ్ళీ పుట్టింది. అదే విధంగా ఎల్లమ్మ తల్లి నాకు చిన్నప్పటి నుండే దేవుడు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒకరైతే మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు ఏం జరుగుతుంది? తన స్టోరీ ఏంటి? సో అదే విధంగా అంటే అసలు వీళ్ళ విలేజ్ ఏంటి? సో పూర్తి డీటెయిల్స్ అయితే తన మాటల్లో అయితే తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో మీ పేరు? చంద్రశేఖర్ నా పేరు. చంద్రశేఖర్. అసలు ఏంటి మేము నార్మల్‌గా కొన్ని వీడియోస్ కూడా చూసాము. సో అసలేంటి అంటే ఎల్లమ్మ వస్తుందంటున్నారు. అదే విధంగా ఏదో చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? అయితే మామూలుగా నాకు చిన్నప్పటి నుంచి ఎల్లమ్మ తల్లి పై మీద ఉండే. అంటే ఆమె చరిత్ర ఏందంటే ఎల్లమ్మ అంటే పువ్వులలో పుట్టింది, పెట్టెలలో పుట్టింది, బావిలో పుట్టింది, ఆ త్యాగరాజు అని కంఠం మీద పుట్టింది, చాప కడుపులో పుట్టింది అని ఇట్లా స్టోరీ ఉంది. అదేవిధంగా లక్ష్మీదేవత కూడా కమలం పువ్వు మీద పుడుతుంది. అంటే మామూలుగా పువ్వులలో ఇట్లా ఎట్లా పుడతారు అనేది తెలియదు నాకు. అయితే దాదాపు ఒక 25 ఇయర్స్ వరకు నా శరీరంలో అమ్మవారు ఉన్నది. నాకు తెలియకుండానే నేను చిన్నప్పటి నుంచి ఎవరన్నా నా చేయి పట్టుకున్నా ఒక అమ్మాయి లాంటి ఫీలింగ్స్ నాకు కలుగుతుండేది. ప్రతినిత్యం నేను అమ్మాయిలాగా అనిపిస్తుండేది. మళ్ళీ తర్వాత నాకు తెలియకుండానే ఇంకా అబ్బాయిగా ఎప్పుడైతున్నా అమ్మాయిగా ఎప్పుడైతున్నా నాకే తెలియదు. ఇంకా నైట్ టైంలో నాకు టీనేజ్ రాగానే అప్పుడు మామూలుగా ఇట్లా ప్రేమలు అట్లా అన్నప్పుడు చాలా పవిత్రంగా ఉండేది. నేను ఎవరిని కూడా లవ్ చేయలేదు. లవ్ అంటే మామూలుగా లవ్ చేశాను కానీ అమ్మాయిలని ఎలాంటి నాకు శరీర సంబంధాలు లేవు. మీరు అబ్బాయి అనుకుంటున్నారా? లేకపోతే అమ్మాయితో ఫీలింగ్స్ ఉన్న అబ్బాయి అనుకుంటున్నారా? అంటే మామూలుగా నేను పూర్తిగా అబ్బాయినే. కాకపోతే అమ్మవారు ఏం చేసిందంటే నా శరీరముల్లా పుట్టింది అంటే ఆమె లీలలు, ఆమె మాయలు చూపిస్తుందన్నమాట. మన శరీరముల్లా చూపిస్తుందన్నమాట. చూపించి నేను ఎల్లమ్మను అని ఆమె చరిత్ర ఆమె బయటకు చెప్పుకుంటుందన్నమాట. అది నాకు తెలియకుండే. ఒక 25 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత నేను సెకండ్ మ్యారేజ్, నాకు ఫస్ట్ మ్యారేజ్ కూడా అయిపోయింది. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమె మా భార్య. ఫస్ట్ మ్యారేజ్ ఎందుకు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది మీకు? అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత విడాకులు అయినాయి అనమాట. ఆ అమ్మాయి మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీ, బ్లైండ్. అందరు కలిసి ఒప్పించి చేయించుకున్నారు. కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల చేసుకోవాల్సి వచ్చింది, చేసుకున్నా. తర్వాత ఆ అమ్మాయికి నాకు గొడవలు అయ్యి విడిపోయింది. విడాకులు తీసుకున్నాం. విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంకా ఇట్లనే మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే ఉంటే బాగుండదని చెప్పి ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి క్రిస్టియన్. అట్లా చేసుకోవాల్సి వచ్చింది. నేను పెళ్లి రెండవ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అట్లా అట్లా చేసి దాని తర్వాత ఇంకా 2 నెలల తర్వాత అమ్మవారి పై మీదకి వచ్చేసింది. ఎవరి పై మీద కంటే మా భార్య పై మీదకి వచ్చేసింది. అంటే నా శరీరంలో ఉన్న సంగతి నాకే తెలియదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మా మా భార్యతోని నాకు శారీరక సంబంధంలో కొంచెం ఇబ్బంది కలిగినా మనకు తెలియకుండా అట్లయిందిగా. తర్వాత అమ్మవారు మా భార్య పై మీదకి వచ్చి ఊగడం జరిగింది. పూనకం వచ్చేసింది. పూనకం వచ్చి ఆమె ఊగి నేను ఎల్లమ్మను అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర దొరకపోయి ఊగేటోళ్ళ దగ్గర తీసుకుపోయి చూపిస్తే ఎల్లమ్మ వచ్చింది, మీకు ఎల్లమ్మ తల్లి వస్తుందని చెప్పారు. చెప్పిన తర్వాత అలా పూనకాలు వస్తుంటే మా భార్యని దేవరు లేడేం లేరని చెప్పి మా వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. చాలా మంది ఏమంటారు అంటే ఈ దేవుడు వచ్చేది అనేది కూడా కొంచెం అబద్ధమే, వీళ్ళే నటిస్తున్నారు. చాలా మంది నటించే వాళ్ళు ఉంటారు, కొందరికి మాత్రమే దేవుడు అనేది వస్తుంది. ఇంకా అందులో మగవాళ్ళకి చాలా తక్కువ, అంటే అమ్మవారు రావడం చాలా తక్కువ. మీరే కావాలనే ఈ కమ్మలు ఇలాంటివి పెట్టుకొని నటిస్తున్నారని కూడా చాలా మంది అంటూ ఉంటారు. సో అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదే విధంగా మీరు నిజంగానే అంటే నటిస్తున్నారా లేకపోతే నిజంగానే వస్తుందా మీకు? అయితే మామూలుగా నేను డిగ్రీ బీజెడ్సీ గ్రూప్ చదువుకున్నాను. అది ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత టీటీసీ కూడా చేశాను. టీచర్గా కూడా 4 ఇయర్స్ స్కూల్లో టీచర్గా చేశాను. సైన్స్ గ్రూప్ నాది. కాబట్టి సైన్స్ గ్రూప్ కాబట్టి నాకు తెలుసు నా శరీరంలో ఏం జరుగుతుంది, నేను నటన ఎందుకు అసలు నటన కాదు నాది, నా లైఫ్లో రియల్గా జరిగింది. ప్రూఫ్స్ కూడా మన దగ్గర చిన్నప్పటి నుంచి ఏమేమి జరిగింది కావాలంటే మా విలేజ్లోకి వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్తారు. మీ విలేజ్ ఎక్కడ? మాది నాగర్ కర్నూలు డిస్టిక్, వంగూరు మండల్, మహబూబ్నగర్. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ మాది. మీకు అంటే అక్కడ ఎల్లమ్మ తల్లి దేవస్థానం ఏదైనా ఉందా? గెలవలమ్మ తల్లి అని మా గ్రామ దేవత అయితే ఉన్నది. ఆమెకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి అక్కడ ఒక రాజు దండయాత్ర చేస్తుంటే మా ఊరి రాజు అంటే వెళ్ళిపోయిందంట. ఆ రాజుకు భయపడి వెళ్ళిపోతే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలంతా ఏం చేయాలో తెలియక ఎవరో ఒక దేవతకు మొక్కిరంట, మమ్మల్ని గెలిపిస్తే గెలవలమ్మ తల్లి అని పెట్టుకుంటామని చెప్పి మొక్కిరంట. మొక్కిన తర్వాత యుద్ధాలు జరిగిన తర్వాత తెల్ల పశువులు నల్లగా అయ్యి తర్వాత వాళ్ళ కళ్ళు కనిపించకుండా అయ్యి వాళ్ళు వేరే ఊరు వచ్చిన రాజు ఓడిపోయింది ఇలా చేతిలో. ఎక్కడ వస్తుంది దేవుడు అని అంటే ఎక్కడైనా వస్తుందా లేకపోతే ఓన్లీ మీ ఊర్లో మాత్రమే వస్తుందా? లేదు, ఎక్కడికి వెళ్ళినా వస్తుంది. నేను అది మొత్తం పరిశీలన చేసిన, అబ్జర్వేషన్ చేసిన. నేను అసలు ఎవరు నా శరీరంలోకి వస్తున్నది ఎవరు అని చెప్పి నేను గట్టిగా గద్దించిన.
అసలు నాకు ఏదో శబ్దాలు వినబడుతుండేది, పిలుస్తున్నట్టు, నన్ను ఎవరో నా ఎమ్మట వచ్చినట్టు, నాతో ఎవరో పడుకున్నట్టు, నన్ను నైట్ నెత్తి మీదకి వెళ్ళి కొట్టేది. వాళ్ళు కొడితే ఎవరు కొడుతురో నాకు అర్థం కాకపోతుండే. నేను మామూలుగా మాట్లాడుతుంటే నాతో ఆత్మలు ఎవరో మాట్లాడినట్టు అనిపిస్తుండేది. తర్వాత నేను ఇదంతా ఏంది, అసలు నా పిచ్చా లేకపోతే సైకాలజీ ఏమైనా ప్రాబ్లమా, అసలు నాకు ఏ రోగం ఉంది, లేకపోతే ఇంకా ఏమన్నా దయ్యాల భూతాలు ఉన్నాయా, దేవుడు ఉండా అని మొత్తం చూసుకున్నా. నైటు పడుకున్న తర్వాత నేను ఆటోమేటిక్ నేను లేచి 11 గంటలకు అట్లా లేచి పోయి చిలకల పైన పండుకుని వచ్చేవాడి ఒక్కనే. ఎందుకు అట్లా పండుకునేదో ఒక 2-3 గంటలు పండుకొని ఇక నా లోపల నేనే అమ్మాయిలకు ఫీల్ అవ్వేది. ఫీల్ అయిన తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతుందో అని మళ్ళీ నేను ఎవరు ఉన్నారు అసలు, దేవుడు ఎవర్రా బాబు అని నైట్ టైంలో కూడా 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు, అర్ధరాత్రి నేను ఇంకా అనుకునేది, అసలు ఎవరు నిర్మానుషమైన ప్రదేశం ఇది, ఇక్కడ ఏం కనిపిస్తలేదు, దేవుడు ఎవరు, అసలు దయ్యం ఎవరు, ఏమైతలేదు, నాకు ఎందుకు వచ్చిన ఇంత దూరము, అసలు ఏంది దేవుడా, నాకు ఎవరు దేవుడు అనేటువంటి ఎవడు ఉన్నాడు, మీరు ఎవరైనా బాబులారా అని మస్తు ప్రశ్నించిన తర్వాత, ఇంకా అట్లా అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నాకు తెలిసింది అసలు ఏంది ఈ చరిత్ర అనేది మొత్తం. అంటే దేవుడు వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుంది, అంటే మీ శరీరం అనేది మీ బాడీ ఎలా అంగీకరిస్తుంది నార్మల్? ఇప్పుడు అమ్మవారికి కొన్ని రూపాలు ఉంటాయి అన్నమాట. 1 కావచ్చు, 2 కావచ్చు, 10 కావచ్చు, దాదాపు ఎన్ని రూపాలు ఉంటాయో ఆమె అన్ని రూపాలలో మారుతుంది అనమాట. నేను ఒక అబ్బాయిగా మారుతుంటుంటి, మళ్ళీ అమ్మాయిగా మారుతుంటుంటి, అటు ఇటు కాకుండా ఇప్పుడు మామూలుగా ఉంటారు కదా వాళ్ళు ట్రాన్స్జెండర్, అట్లా మారుతుండే. నాకు ఫీలింగ్స్ వస్తుండే లోపల, ఎందుకు ఇట్లా ఫీలింగ్స్ వస్తున్నాయి, అసలు ఎవరు నేను ఇంతకు అని చెప్పి నేను పరీక్ష చేసుకున్న తర్వాత నాకు మేము దేవుడు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అమ్మవారిని నేను ఎల్లమ్మను, అంటే మా కులదైవం ఎల్లమ్మ, మా ఇంట్లో మాకు ఎల్లమ్మ ఉన్నది, మా కులదైవము. అయితే మా ఇంట్లో కూడా ఎల్లమ్మ ఉంటుంది. ఇక ఆ ఎల్లమ్మ ఉండడి నేను ఎల్లమ్మ రా అని చెప్పి మాట్లాడి అట్లా ఎల్లమ్మ, తర్వాత మైసమ్మ, తర్వాత గెలవలమ్మ మాత అని మా ఊళ్ళో ఇట్లా మాట్లాడిరు వాళ్ళు. తర్వాత శివుడు కూడా మాట్లాడాడు, శివుడు వచ్చిండు. ఇంతమంది నా పై మీదకి వస్తున్నారు, అసలు ఏంది ఈ చరిత్ర ఏందని అంటే, ఇక దానికి 100 ఏళ్ళ చరిత్ర ఉన్నది. అది మైసాసురుడు మైసూన్ చరిత్ర అని చెప్పి ఒక పెద్ద స్టోరీ అయితే తీసుకురావడం జరిగింది. అమ్మవారు, శివుడు వాళ్ళందరూ కలిసి, దేవుళ్ళందరూ కలిసి నాకు చెప్పడం జరిగింది అనమాట. ఇది 100 ఏళ్ళ చరిత్ర, మళ్ళీ అమ్మవారు జన్మించిందని నువ్వు చెప్పాలి లోకానికి, నువ్వు ధర్మం కోసం పుట్టినావు, ఈ లోకం ధర్మం చెప్పడానికి మాత్రమే నీ పైన మేము చూపిస్తున్నాం, ఇవన్నీ మేమే నిన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నాం అని చెప్పి నాకు శివపార్వతులు మేమిద్దరం వస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. వాయిస్ వినబడ్డది, మనుషులు కనపడరు కానీ వాయిస్ వినబడుతుంది. నాకు రూపం అడిగిన ఒకసారి నేను రూపం కావాలని అడిగిన, మీ రూపం ఏంటి అంటే బాగా మంటలు ఇట్లా బగ్గుమని ఒక మంటలేక చూపించింది. నాకు మంటలేక చూపించాక నేను దండం పెట్టిన, అమ్మ ఇంకా నాకు అంత శక్తి నేను చూసేవు, నీ రూపం నాకు అవసరం లేదు. బగ్గున ఇట్లా కళ్ళు మూసుకునే వరకే బగ్గునని మంటలేక చూపించారు వాళ్ళ రూపం అడిగితే. దేవుడు వచ్చే ముందు అంటే ఇట్లా ఎలా వస్తుంది, అంటే అక్కడ మొక్కుకుంటారా లేకపోతే డైరెక్ట్ తనే పూనుకుంటున్నా, ఎలా మీకు ఎలా వస్తుంది? వాళ్ళే వస్తారు, నాకు తెలియకుండానే వస్తుంది, పర్మిషన్ లేదు. మనకు కావాలి ఇప్పుడు నేను అంటే రాదు, వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో వాళ్ళే చేసుకుంటారు. మన చేతులు ఏమి ఉండదు, నా చేతులు అనేది ఉండదు. అది నా చేతులు ఉంటే నేను ఈ పాటికి ఏమైనా చేసుకోవచ్చు. నన్ను అట్లా చాలామంది ప్రశ్నలు వేసిరు, మా ఊరు వాళ్ళు కూడా మస్తు ప్రశ్నించారు, మస్తు విమర్శించారు, చాలా బాధలు పెట్టిరు. అవన్నీ స్టోరీలు కూడా ఉన్నాయి ఊర్లో, మా ఊర్లో మొత్తం స్టోరీలు కూడా ఉన్నాయి.